అసలు ఈ ఈ సిచ్యువేషన్లో ఎవరన్నా మహిళ ముందుకొచ్చి ప్రచారం చేయగలుగుతారా? అంటే ఈమెనైతే నేనే అనుకుంటున్నా, ఈమె నామినేషన్ వేసుకొని విత్డ్రా చేసుకోవద్దు అంటేనే నాకు గెలుపు పర్ఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే. అది అది ఇంకేదో సో నెక్స్ట్. ఇక్కడ అంటే మీరు ఇప్పుడు ఈ కారణంతో నిలబడ్డారు. అసలు గ్రామంలో ప్రధాన సమస్యలేంటి? మీకు ఎందుకు ఓటేయాలి? ప్రధాన సమస్యలు అంటే ఫస్ట్ సమస్య అండి, పెద్దలంటే గౌరవం ఉండాలనేది నా కాన్సెప్ట్. ఇది లేదు ఊర్లో. ఎంతసేపు ఉన్నా మద్యం తాగుడు. ఇంకట నేను చిన్నతనంలో ఎట్లుండే అంటే, ఒక పెద్ద మాది అంటే గౌరవం ఉండే, ఒక పెద్ద గోళ్ళ అంటే గౌరవం ఉండే, ఒక పెద్ద కూర్మ అంటే గౌరవం ఉండే, ఒక పెద్ద గౌడ అంటే వతందారులు ఉంటుండే ఊరికి. గత ఒక 8 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం ఏంటంటే మా ఊర్లో ఆనవాయితీ దసరా పండుగకి. దసరా పండుగ ఆనవాయితీ ఏదంటే, ఇక్కడ నాగేంద్రరావు అని ఉంటారు పెద్ద మనిషి. వాళ్ళ ఇంట్లో నుండి ఏదో అక్షంతలు కుంకుమ అర్చన తీసుకొని వచ్చి కచేరీ దగ్గర వచ్చేసి దసరా చేస్తారు. అయితే పక్కకి మాకు ఆమ్లెట్ ఉంటుంది ఒకటి పనవటారు. అప్పుడు వాళ్ళు సర్పంచ్ ఉండే. లేదు మేము సర్పంచ్ అయినాం కదా, మేమే చేస్తాం దసరా పండుగ అన్న కాన్సెప్ట్ తోటి ఉండేవాళ్ళు. నేను దాన్ని బాగా వ్యతిరేకించాను. ఎందుకంటే ఈ వ్యవస్థ పోయిందనుకోండి, పెద్దరికం అనేది ఉండదు. ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసుకుంటే ఫస్ట్ మేము భిక్షాటనకి వెళ్తాం. ఒక 5 ఇంటికి ఫస్ట్ ఎవరింటికి వెళ్ళాలంటే పెద్దమాది ఇంటికి వెళ్తాం. ఆ వ్యవస్థ లేనప్పుడు ఇక విలువ లేరు అండి.